చంద్రమణిసుందరమిందిరేశం మందీకృతేంద్రరిపువృందమమందవీర్యం మందస్మితప్రసరనందితలోకవృందం వందే దినేంద్రకులనందన రామచంద్రం. భగవంతుడు యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదా ఆత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని సెలవిచ్చాడు. అంటే ఎప్పుడైతే ధర్మం హ్రసిస్తుందో, అధర్మం ప్రబలుతుందో, ఆ సమయంలో తాను ఈ భూమి మీద అవతరించి అధర్మాన్ని నిరసించి ధర్మాన్ని కాపాడుతాను అని దాని యొక్క అర్థం. భగవంతుడి యొక్క ఈ ప్రతిజ్ఞ అనుసారంగా ప్రతి ఒక్క యుగంలోనూ ఆ ధర్మరక్షణ కోసం, అధర్మ నిరసనం కోసం భగవంతుడు అవతరించాడు. అటువంటి అవతారములలో త్రేతాయుగమునందు కలిగినటువంటి శ్రీరామావతారం మహోత్కృష్టమైనది, సకల జగత్ ప్రసిద్ధమైనటువంటి. త్రేతాయుగంలో రావణాది దుష్ట రాక్షసుల మూలంగా సత్పురుషులకు అనేక విధమైనటువంటి బాధలు ప్రాప్తించినవి. దేవతలకు హవిర్భాగములే కరువైపోయినవి. అట్టి పరిస్థితిలో సకల దేవతలు ఆ క్షీరాబ్ధిశాయి అయినటువంటి ఆ మహావిష్ణువును భూలోకంలో అవతరించి ధర్మాన్ని కాపాడవలసిందిగా వేడుకున్నారు. ఆ దేవతల యొక్క ప్రార్థనను భగవంతుడు స్వీకరించి అయోధ్యానగరంలో చక్రవర్తిగా ఉన్నటువంటి దశరథ మహారాజుకు పుత్రుడుగా అవతరించాడు. ఆ దశరథ నందనుడే శ్రీరామచంద్రుడు. ఆ శ్రీరామచంద్రుని యొక్క చరిత్ర మహర్షి అయినటువంటి వాల్మీకి శ్రీమద్ రామాయణమే నామధేయంతో వ్రాశాడు. మన యొక్క భారతీయ చరిత్రలో, మన సనాతన వాంగ్మయంలో వేదములకు తరువాత అంత మహోన్నతమైనటువంటి వైశిష్ట్యం శ్రీమద్ రామాయణానికి ఉన్నది. అందుకే రామాయణాన్ని ఆది కావ్యం అని, ఆ రామాయణ కర్త అయినటువంటి వాల్మీకిని ఆది కవి అని మనం పేర్కొంటున్నాం. ఆ రామాయణంలో శ్రీరామచంద్రుని యొక్క పవిత్ర చరిత్ర అత్యంత విస్తృతంగా ప్రతిపాదించబడింది. భగవంతుడు అనేక అవతారములు దాల్చాడు. ఒక్కొక్క అవతారంలో కూడా ఆ భగవంతుని యొక్క లీలా విశేషాలు
ఎలా ఉండేవి అనేది పురాణాల్లో ప్రతిపాదించబడింది. కానీ ఆ శ్రీరామావతారంలో ఆ భగవంతుని యొక్క చరిత్ర ఎంత విపులంగా శ్రీమద్ రామాయణంలో ప్రతిపాదించబడిందో అంత విపులంగా మరి ఏ అవతార చరిత్ర కూడా ఏ గ్రంథంలోనూ ప్రతిపాదింపబడలేదు. కాబట్టే రామాయణానికి ఒక అసాధారణమైనటువంటి వైశిష్ట్యం. రామాయణాన్ని గురించి మన ప్రాచీనులు ఎంతో విశేషంగా చెప్పారు. శృణ్వన్ రామాయణం భక్త్యా యః పాదం పదమేవ వా సయాతి బ్రహ్మణ స్థానం బ్రహ్మణ పూజ్యతే సదా అన్నారు. రామాయణాన్ని శ్రద్ధగా శ్రవణం చేసినటువంటి వాడు బ్రహ్మలోకాన్ని పొందుతాడు. సమస్త రామాయణాన్ని శ్రవణం చేసినవాడు అపారమైనటువంటి సుఖాన్ని పొందుతాడు. అంత మాత్రమే కాదు, రామాయణంలోని ఒక పాదాన్ని విన్నటువంటి వాడు కూడా అత్యంత సుకృతభాజనుడవుతాడు అని అన్నారు. కేవలం రామాయణంలో ఉండే ఒక శ్లోకపాదాన్ని విన్నంత మాత్రంతోనే అంత సుకృతం ఏర్పడుతుంది అని అంటే ఇక ఆ రామాయణం యొక్క వైశిష్ట్యం ఎటువంటిది, మహత్వం ఎటువంటిది అనేది మనం ఊహించుకోవచ్చు. మనం ఆంజనేయ స్వామిని పరమభక్తితో సేవిస్తాం. మనకు ఏ విధమైనటువంటి కష్టం ప్రాప్తించినా ఆ ఆంజనేయ స్వామి యొక్క కృప వల్ల మన యొక్క కష్టములు విడిచిపోతవి అనేటటువంటి తీవ్రమైన విశ్వాసం మనకు. అంటే సమస్త మానవాళి యొక్క సమస్త క్లేశాపహారకుడైన శ్రీమద్ ఆంజనేయ స్వామి ఎక్కడైతే రామకథ ప్రవచనం అవుతుందో అక్కడ అదృశ్య రూపంలో వచ్చి కూర్చుంటాడట. అంటే రామాయణం యొక్క మహత్వం ఎటువంటిది అనేది అందరూ గ్రహించుకోవచ్చు. రామాయణంలో శ్రీరాముని గురించి ఒక్క మాట చెప్పారు. రామో విగ్రహవాన్ ధర్మ అని చెప్పేసి, ధర్మం అని ఏదైతే ఉన్నదో మన యొక్క సమస్త అభ్యుదయ నిశ్రేయసములకు సాధనమైనటువంటి ధర్మం ఏదైతే ఉన్నదో ఆ ధర్మం యొక్క స్వరూపమే శ్రీరామచంద్రుడు అని అన్నారు. మనకు రామాయణాన్ని వింటే తెలుస్తుంది, ఆ శ్రీరామచంద్రమూర్తి ఎట్టి పరిస్థితిలో కూడా ధర్మ మార్గాన్ని రవ్వంత కూడా మీరినవాడు కాదు. ఎటువంటి కష్టములనైనా అనుభవిస్తాను, కానీ ధర్మాన్ని మాత్రం మీరను అనేటటువంటిది ఆ శ్రీరామచంద్ర మహాప్రభువు యొక్క ప్రతిజ్ఞ. రామావతారమై మన యొక్క సనాతన సిద్ధాంతానుసారంగా లక్షల సంవత్సరాలైంది. అయినప్పటికీ ఈరోజు కూడా మనకు సనాతన ధర్మావలంబులకు శ్రీరామచంద్రుడు పరమ ఆరాధ్యమూర్తి ఉన్నాడు అని అంటే దానికి కారణమేమిటి? ఆయన యొక్క ఆ ధర్మ ప్రవణత. ధర్మం అనేటటువంటిది మనకు ఇహంలోనూ పరంలోనూ శ్రేయస్సును సమకూర్చదగినటువంటి ఏకమాత్రమైన సాధన. ఆ ధర్మాన్ని ఎట్టి పరిస్థితిలో కూడా మనం
ఉల్లంఘించటానికి వీలు లేదు. ఈ విషయాన్ని తన యొక్క ఆచరణలో చూపించినటువంటి వాడు శ్రీరామచంద్రుడు. మనం ఒకడికి ధర్మాన్ని చెప్పాలంటే మనం ఆచరించి ఇంకొకడికి చెప్పాలి. మనం మాత్రం ఆచరించం, ఇంకొకడికి మటుకు చెబుతామని అంటే వాడు దాన్ని స్వీకరించడు. శ్రీరామచంద్రుడు తన యొక్క జీవితం ద్వారా నిరూపించాడు. అనేక మందికి శాస్త్రంలో ఉన్నటువంటి ధర్మ మార్గాన్ని చెబితే అబ్బో ఇదంతా చేయడానికి వీలవుతుందా, ఈ విధంగా నడవడానికి ఎవరి చేతనైనా అవుతుందా, ఇదంతా ఏదో పుస్తకాల్లో ఉన్నదే తప్ప ఆచరణ చేయడానికి ఎవరికీ వీలు కాదు అని బహుమంది అంటుంటారు. అటువంటి వాళ్లకు శ్రీరామచంద్రమూర్తి యొక్క చరిత్రయే జవాబు. ధర్మాన్ని తూచా తప్పకుండా ఆచరించటానికి వీలవుతుంది. ఆ మనస్సు కావాలి. మనస్సు ఉంటే మార్గం అని అన్నారు. నేను ధర్మ మార్గాన్ని ఎన్నడూ అతిక్రమించకూడదు అని మనం దృఢప్రతిజ్ఞ చేసుకొని కూర్చుంటే తదనుసారంగా మన జీవనాన్ని మనం గడపగలుగుతాం. అందువల్లనే మనకు ఆ శ్రీరామచంద్రమూర్తి ఆదర్శ పురుషుడైనాడు. సమస్త భూమండలానికి చక్రవర్తి అయిన దశరథ మహారాజుకు పుత్రుడుగా ఉదయించి ఆయనకు వారసుడై అంత భూమండల ఆధిపత్యానికి అధిపతి కావలసినటువంటి వాడు కేవలం తండ్రి యొక్క ఒక్క మాట మీద ఆ సమస్త అధికారాన్ని క్షణమాత్రంతో త్యజించి అరణ్యములకు బయలుదేరాడు అని అంటే ఆయన యొక్క ధర్మ ప్రవణత ఎంత ఉండాలి. అదేవిధంగా ఆ రావణాసురుణ్ణి జయించటానికి ఆ లంకా ప్రవేశం చేసే సమయంలో ఆ సముద్రానికి యువతలి వైపున ఉన్న సమయంలో విభీషణుడు వచ్చి ఆ రాముల వారి పాదాల మీద వాలినప్పుడు ఆ విభీషణుడికి అభయప్రదానం చేయటం మాత్రమే కాకుండా నిన్ను లంకారాజ్యానికి అధిపతిని చేస్తాను అని వెంటనే సంకల్పించడం, అతన్ని అభిషేకించటం అంటే ఆ ఔదార్యం మనం ఎక్కడ చూడగలుగుతాం? అయోధ్య రాజ్య ఆధిపత్య త్యాగం విషయంలో ఆయనకు కలిగినటువంటి ఆ త్యాగబుద్ధి, లంకారాజ్యానికి విభీషణుణ్ణి అభిషేకించటంలో ఆయనకు కలిగినటువంటి ఔదార్యం, వీటిని అన్యత్ర చూడటానికి వీలవుతుందా? అదేవిధంగా ఆ సుగ్రీవుడికి మాట ఇచ్చినప్పుడు నువ్వు నా యొక్క సహాయాన్ని అర్థించావు, నీకు కిష్కింధాధిపత్యం కావాలంటున్నావు, ఇదిగో నిన్ను కిష్కింధాధిపత్యం చేస్తున్నా అంటే నాటి సమయంలో కిష్కింధలో రాజుగా ఉన్నటువంటి వాలి ఎంత మహాపరాక్రమ సంపన్నుడో తెలిసి ఉండి కూడా ఆ వాలిని క్షణమాత్రంలో నిగ్రహించి నిన్ను కిష్కింధాధిపతిని చేస్తాను అని అనటంలో ఆ రామచంద్రమూర్తికి ఉన్నటువంటి ఆత్మవిశ్వాసం, అది అనితర సాధారణమైనటువంటి ఆత్మవిశ్వాసం. ఈ విధంగా ఎన్ని విధాల రామాయణాన్ని మనం పరిశీలించిన ఆ శ్రీరామచంద్రుని యొక్క ఆ గుణములను, ఆయనకు ఉన్నటువంటి
ఆ మహోన్నతమైనటువంటి వ్యక్తిత్వాన్ని మనం ఎంత అర్థం చేసుకున్నా ఇంకా అర్థం చేసుకోవలసింది చాలా ఉన్నది అని అనిపిస్తుంది. కానీ మనం శ్రీరాముల వారిని పూర్తిగా అర్థం చేసుకున్నాం అనేటటువంటి దానికి అవకాశమే ఉండదు. అందువల్ల ఆ శ్రీరాముని యొక్క చరిత్ర అయినటువంటి శ్రీమద్ రామాయణం ప్రతి ఒక్క వ్యక్తి తన జీవితంలో శ్రవణం చెయ్యాలి. రామాయణం యొక్క శ్రవణ ఫలాన్ని ప్రథమ సర్గలోనే బాలరామాయణంలోనే చెప్పారు. పఠన్ద్విజో వాగృషభత్వమీయాత్ స్యాత్ క్షత్రియో భూమిపతిత్వమీయాత్ వణిగ్జన పణ్యఫలత్వమీయాత్ జనశ్చ శూద్రోపి మహత్వమీయాత్ అని సకల వర్ణముల వారు ఈ శ్రీమద్ రామాయణాన్ని శ్రవణం చేసి అతి విశేషమైనటువంటి ఫలాన్ని పొందగలుగుతారు. ఆ శ్రీరామచంద్ర మహాప్రభు పరమ దయాసముద్రుడు సర్వులను విశేషంగా అనుగ్రహించుతాడు. అందువల్లనే మన పూర్వజులు శ్రీమద్ రామాయణ పురాణ పఠనం అనేటటువంటి కార్యక్రమం, ఆ రామాయణ ప్రవచనాన్ని ప్రతి ఒక్కడూ వినాలి. ఆ ప్రాచీన సంప్రదాయానుసారంగా రామాయణ ప్రవచనాలు జరగాలి. అక్కడ శ్రోతలు వచ్చి ఆ ప్రవచనాలను విని తమ జన్మలను సార్థకం చేసుకోవాలి అనేటటువంటి ఈ ఒక సంప్రదాయాన్ని ఎన్నో వందల సంవత్సరాలుగా పాటిస్తూ వచ్చారు. ఈ సంప్రదాయాన్ని అనుసరించే మా ఆస్థాన విద్వాంసులైనటువంటి మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు ప్రాచీన సంప్రదాయ అనుగుణంగా శ్రీమద్ రామాయణ ప్రవచనం చెయ్యటం, ఆ శ్రీరామచంద్రమూర్తి యొక్క కథను శ్రోతలకు వినిపించడం, ఆ కథను వినడానికి శ్రోతలు రావటం, అది ఒక అపూర్వమైనటువంటి సన్నివేశం. ఈ శ్రీమద్ రామాయణ ప్రవచనాల్ని శ్రోతలందరూ శ్రద్ధతో విని ఆ శ్రీరామచంద్రుని వలె మనం కూడా ధర్మ మార్గంలో నడుద్దాం, మన జీవితాల్ని ధర్మమయములుగా చేసుకుందాం అనేటటువంటి తీర్మానానికి వస్తే ఆ ప్రతి ఒక్కరి జీవితం కూడా ధన్యమవుతుంది. ఈ ప్రవచన కార్యక్రమాలు నిర్విఘ్నంగా జరుగుగాక. ఈ ప్రవచనకర్తలు, శ్రోతలు, వ్యవస్థాపకులు, నిర్వాహకులు వీరందరూ ఆ శ్రీరామచంద్రమూర్తి యొక్క అపార కృపాభాజనులై సకల శ్రేయస్సంపన్నులై వెలుగొందుదురుగాక అని ఆశీర్వదిస్తూ ఇక శాస్త్రి గారు ప్రవచనాన్ని ప్రారంభించాలని ఆజ్ఞాపిస్తూ ఈ మాటలను ముగిస్తున్నారు. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వాగీశాబ్జాత్ సుమనసః సర్వార్థానాం ఉపక్రమే యన్నత్వా కృతకృత్యాస్యుస్తన్నమామి గజాననం. మాలాం కుండీం చ డమరుం శూలం శంఖం సుదర్శనం దదానం భక్తవరదం దత్తాత్రేయం నమామ్యహం. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. వైదేహీ సహితం సురద్రుమతులే గైమే మహామంటపే మధ్యే పుష్పకమాసనే మణిమజే వీరాసనే సంస్థితం.
అగ్రే వాచయతి ప్రభంజనసుతే తత్వం మునిభ్యః పరం యాక్షాంతం భరతాదిభిః పరివృతం రామం భజే శ్యామలం. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. గోష్పదీకృత వారాసిం వశకీకృత రాక్షసం రామాయణ మహామాలారత్నం వందే అనిలాత్మజం. అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీజమక్షహంతారం వందే లంకాభయంకరం. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై. నమోస్తు రుద్రేంద్రయమానిలేభ్యో నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్యः. శారదా శారదాంబోజ వదనా వదనాంబుజే సర్వదా సర్వదా అస్మాకం సన్నిధి సన్నిధిం క్రియాత్. నమస్తే శారదే దేవి సరస్వతి మతిప్రదే వసత్వం మమ జిహ్వాగ్రే సర్వవిద్యాప్రదా భవ. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శ్రీరామచంద్రశ్రితపారిజాతः సమస్తకల్యాణగుణాభిరామः సీతాముఖాంభోరుగచంచరీకో నిరంతరం మంగళమతను. సభాయై నమః. శ్రీమద్ రామాయణం రామస్య అయనం రామాయణం. రామకథ, రామచరిత్ర, రామస్వరూపం. ఇది శ్రీ శారదా దివ్య చరణారవింద సన్నిధానంలో జగద్గురువులు శారదా స్వరూపులు పరమ ప్రమాణభూతులైన పరమపూజ్యులైన శ్రీ శ్రీ భారతీ తీర్థ మహాస్వాముల వారి శారదా పీఠాధిపతుల యొక్క ఆశీర్వచన అనుగ్రహ భాషణ ఆజ్ఞతో ప్రారంభించడం మహాభాగ్యం. నాశ్రేయాన్వై గీతశబ్దం శృణోతి అంటాడు భారతంలో ధర్మరాజు. ఏదో పుణ్యము యొక్క సామగ్రి లేనిదే మంచి అవకాశం రాదురా. ఇది అద్భుతమైన అవకాశం. పంగూపరి గంగా ప్రవాహవత్, కుంటివాడి మీదికి గంగ తరంగాలతో పొర్లి వచ్చినట్టుగా అనుకోకుండా నాకు ఈ మహాభాగ్యం కలిగింది. మా ధర్మాధికారి గారు ఆంజనేయులు గారి పరిపూర్ణమైన ప్రయత్నం, కృషి, ఆంధ్ర బ్యాంకు వారి సహకారం, రామోపాసనలో రాటు తేలి రామమయమైన కోదండరాములు వారి పర్యవేక్షణ, ఇట్లా చెప్పుకుంటూ పోతే మా ములుకుట్ల వారి యొక్క సౌజన్యం, మీ అందరి యొక్క ఆదరం, శారదా కటాక్షం, వీటితో 9 రోజులు దీక్షగా మనకు శ్రీమద్ రామాయణం ఇక్కడ ప్రారంభమవుతున్నది. 9 ఎందుకు అయ్యాలి? శ్రీరామ నవరాత్రములను చేస్తారుగా. వసంత నవరాత్రములు, రామ గర్భ నవరాత్రములు, రామ జననావతార నవరాత్రములు 2 రకాలు ఉన్నాయి. మనం ఎప్పుడు రాముణ్ణి భావిస్తే అప్పుడే ఆయన వచ్చి పడతాడు. రామో రామో రామయతి ప్రజానామభవన్ కథ రామభూతమభూత్ సర్వం జగత్. బ్రహ్మాండం అంట రామ. రాశబ్ద ఉచ్చారణాత్ పాతగా దేహ పంజరాత్ యాంతి, మశబ్ద అదర్శనాత్ పునరాయాంతి బ్రహ్మాండ పురాణం అంటారు. రాశబ్దోచ్చారణానంతరం మశబ్దోచ్చారణే జాతే భస్మసాద్ భవంతి. రా అంటే చాలుట పాపాలన్నీ లేచిపోతాయి. మన లోకంలో రా అంటే వస్తాయి అనుకుంటాం, కాదు, పాపాలు లేచిపోతాయి. అంటే రా అంటే చాలు కదా అన్నారు. కాదు కాదు, మీరు రానటం ఎప్పుడు మాంతే అప్పుడు వచ్చి మళ్ళీ దూరుతాయిట, రెక్కలున్న పిట్టల్లాగా. రావంటే మా అన్నారనుకోండి ఫైర్, భస్మం అయిపోతాయి. మళ్ళీ మీ దగ్గర ఈ జానం శ్రీ రఘురామ
చారు తులసీదళదామ శమక్షమాది శృంగార గుణాభిరామ త్రిజగన్నుత శౌర్య రమాభిరామ దుర్వార కబంధ రాక్షస విరామ జగజ్జన కల్మషార్ణవోత్తారక నామా భద్రగిరి దాశరథి కరుణాపయోనిధి. ఆ రామా అనే నామం చేత తారక నామ అధరుద్రస్తేషాము తారకం యాచష్టే కాశ్యాంతు మరణాన్ముక్తి. కాశీలో మరణిస్తే ఏమిటి? కుడి చెవు పైకి పెట్టుకొని మరణిస్తాడు. ఎందుకని? అధరుద్ర తేషాము తారకం యాచష్టే. ఆ విశ్వేశ్వరుడు వచ్చి రామ అని రామతారకం ఉపదేశిస్తాడు. ఆ రామతారక ఉపదేశం యా గతి యాంతే గతి సా గతి. కనుకనే ఎన్ని మహామంత్రానుష్ఠానాలు చేసినా రామతారకానుష్ఠానం చెయ్యందే మోక్షం రాదు. మోక్షానికి ముక్తి ద్వారం శ్రీరామస్వరూపం. రామతాపిన్య ఉపనిషత్తులో చెబుతారు. 3 ఫలాలన్నారు రామచరిత్ర వినటం, చదవటం. మొదటి ఫలం ఏమిటి? ముందు ప్రవృత్తి కావాలి. ఐశ్వర్యం రామ పూజనాత్. రోజు రాముణ్ణి గనక పూజిస్తే మీరు అఖండ ఐశ్వర్యం. రాముడిచ్చే ఐశ్వర్యం ఎవరిస్తారండి? కృష్ణుడు మాత్రం ఇస్తాడా? కృష్ణుడికి ఏదో కుచేరుడికి ఇచ్చినట్టు పేరు కానీ ఇంకెవరికి ఆయన ఏమి ఇచ్చినట్లు లేదు. ఇందాక శ్రీచరణులు చెప్పారు. సుగ్రీవుడికి కపిరాజ్యం, విభీషణుడికి రాక్షసరాజ పాదాల మీద పడటం ఏమిటి? సజ్జఫలదాయకము రామానుగ్రహం. రామాని మీరు ఆశ్రయించండి, అప్పుడే వెంటనే మీకు అనుగ్రహం కలుగుతుంది. ఐశ్వర్యము రామ పూజనాత్. అయితే మీకు సందేహం కలుగుతుంది. అయ్యా, పరమభక్తాగ్రగణ్యులు మన ఆంధ్రప్రదేశంలో ఉన్నవారు 3 ఉన్నారు. త్యాగయ్య, పోతన్న, గోపన్న. 3 అంతా బికారులే కానీ ఇందుట్లో ఐశ్వర్యం పొందిన వారు ఎవరు లేరు కదా. మోక్షం కోరారు వారు. సాహి శ్రీరమృత సతాం సిద్ధలక్ష్మీర్ మోక్షలక్ష్మీర్ జయలక్ష్మీ సరస్వతి. లక్ష్మి అంటే ప్రవృత్తిలో ప్రకృతిలో బాహ్యంగా కనపడే వ్యవహార లక్ష్మి. పశు పక్షి ధన ఐశ్వర్య క్షేత్ర ఆరామ విత్తాదులు. అలౌకికమైన పారమార్థమైన లక్ష్మి మోక్షలక్ష్మి, ముక్తికాంత. ముక్తికాంతను కోరారు కాని వారు ప్రవృత్తిలో ఉన్నటువంటి ధనాన్ని కోరలే. చూడండి, రాముని సేవా సన్నిధి సుఖమా? ఏమేం మనస్సా చెప్పమన్నాడు త్యాగరాజస్వామి. కనుక వారు కోరిన ప్రధానమైన పరమ దుర్లభమైన ధ్యేయమైనది కనుక వారు పూజనం కాదు వారు చేసింది. ఏం చేశారు? తచ్చరిత్రము చరిత్రాయ. రామాయణం చదవండి, జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా వినండి. అదే చెప్పారు. ధాన్యం పండింది, తెచ్చాం, దంచాలి, పొట్టు తీయాలి, ఊక తీసేయాలి, తౌడు ఏరాలి, నూకలను పంచాలి, రాళ్ళు తీసేయాలి, ఆ పైన వండుకోవాలి. అలాగే మీరు వివరణగా విశ్రాంతిగా విశ్వాసంతో విధేయతతో వినయంగా ఆ రామచరిత్రను అబ్జర్వ్ చేయండి. బాగా ఆలోచించండి. ఇది నా అనుభవం. నా అనుభవం మనవి చేస్తున్నా, మీకు ఇష్టమైతే తీసుకోండి. మన జీవితంలో ఎప్పుడైనా ఏదైనా ఒక సన్నివేశం సంకటంగా సందిగ్ధంగా ఉంటే రామచరిత్ర తీయండి. ఇట్లాంటి సన్నివేశంలో రామయ్య ఏమి చేశాడో చూడండి, మీరు చేయండి. అంతే. మనం అట్లా చెయ్యం, విపరీతం. ఆ పని చేశాడు, ఇది న్యాయమా? న్యాయమంటూ వేరే ఉన్నట్లు రాముడి చరిత్రలో నువ్వు న్యాయాన్ని, రామో విగ్రహవాన్ ధర్మ. రాముడంటే విగ్రహం, శరీరం రూపం ధరించినటువంటి ధర్మదేవతే. అందుకనే రామావతారంలో స్వామికే పట్టాభిషేకం చేశారు. కృష్ణావతారంలో కృష్ణయ్యకు చేయలే, ధర్మదేవతకు చేశారు.
కనుక రామ అంటే ధర్మదేవత, ధర్మస్వరూపం. రామో విగ్రహవాన్ ధర్మ. శ్రీరామ ప్రభు ఏమైనా సరే ధర్మం. అందులో చూడండి, త్వాం వా సీతే సలక్ష్మణం జహ్యామహం అసూన్ నతు ప్రతిశ్రుత్య బ్రాహ్మణేభ్యో విశేషత. అరణ్యకాండలో సీతమ్మతో అంటారు, సీత నన్నైనా వదులుకుంటా, ప్రాణప్రియమైన నిన్నైనా వదులుతా, కానీ ధర్మాన్ని వదలను, ప్రతిజ్ఞ చేసిన దాన్ని వదలను. ఒకటి అనే అంకెకు రామయ్యే సాక్ష్యం. చూశారా, ద్విశరం నాభిసంధత్తే హనుమద్ రామాయణం. ద్విర్దదాతి నచ అర్ధిభ్య రామో ద్విర్నాభిభాషతే ద్విపత్రీ తథైవ చ. మాట ఒక్కటే, బాణం ఒక్కటే, భార్య ఒక్కటే, దాతృత్వం ఒక్కటే. ఒక్కసారి రామయ్య అనుగ్రహించి ఇస్తే అఖండ ఐశ్వర్యవంతుడవుతాడు. వాడు మళ్ళీ యాచకుడుగా ఎప్పుడూ చేయి దాచడు. అది శ్రీరామావతారం, శ్రీరామ వైభవం. ఏ సన్నివేశంలో మీకు వేరే ఏదో ఆలోచన అక్కర్లే, రామచరిత్ర తీసుకోండి, చూడండి, అక్కడ ఉన్నదే అది పరమధర్మం. ధర్మస్వరూప నిర్ణయానికి ఆశ్రయం, ఆధారం, ఆదర్శం శ్రీరామావతారం. అటువంటి రామచరిత్ర జగత్తులో అద్భుతమైనది. యాంతి న్యాయ ప్రవృత్తస్య తిర్యంచోపి సహాయతాం తథా అన్యాయ ప్రవృత్తంతు సోదరోపి విముంచతి. మురారి అంటాడు, న్యాయ ప్రవృత్తుడైన వాడి వెంట పశువులు, పక్షులు, వానరాలు, ఏలుకబంట్లు, కొండముచ్చులు వెంట పడతాయి, సేవిస్తాయి, ఆశ్రయిస్తాయి. తథా అన్యాయ ప్రవృత్తంతు, అధర్మ ప్రవృత్తుడైతే సోదరోపి విముంచతి. విభీషణుడు రావణుని వదిలినట్టు సోదరుడైనా నిన్ను వదిలేస్తాడు. ధర్మ ప్రధానం, న్యాయపథం. జగత్తు యొక్క సుఖశాంతులు, అభ్యుదయ నిశ్రేయసాలు ధర్మం వల్లనే ఉన్నాయి. నజాతు కామాన్ నభజాన్న లోభాత్ ధర్మం జహ్యాత్ జీవితస్యాపి హేతో. ఇది పరమాత్మ యొక్క నియమం. అటువంటి ధర్మస్వరూపుడు, ధర్మరక్షకుడు, ధర్మస్థాపకుడు, ధర్మ ఆశ్రయుడు ఆ పరమాత్మ యొక్క దివ్యమైన అనుభూతి. విచిత్రం ఇప్పుడు మనం వింటాం. పితృభక్తి, మాతృభక్తి, సోదర ప్రేమ, శత్రు ప్రతీకారం, మైత్రి, ఏకపత్నీ వ్రతం, సత్య సంభాషణ, ప్రతిజ్ఞా నిర్వహణం, ఆర్తత్రాణ పరాయణత్వం, అనుగ్రహత్వం, భక్తుల్ని ఆశ్రయించిన వారిని కాపాడటం. జటాయువున మరొకరిన ఎంత వారిని కూడా కాపాడు. శ్రీరామ రక్ష సర్వ జగద్రక్ష. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. అట్టి కరుణామూర్తి స్వరూపం మనకు చరిత్ర వల్ల అవగతమవుతుంది. ప్రతి కల్పానికి రామావతారం ఉన్నది. ప్రతి కల్పానికి ఒక వ్యాసుల వారు ఉన్నారు. రామావతారం వచ్చిన త్రేతాయుగంలో వ్యాసుల వారు వాల్మీకి, తృణబిందు త్రయోవింశ తతః వాల్మీకిరపర. దైవీ భాగవతంలో చెబుతారు ప్రత్యేకంగా. కనుక ఆ పరమేశ్వరుని యొక్క స్వరూపం రామావతారం ఎట్టిది. వేదవేద్యే పరే పుంసి జాతే దశరథాత్మనే వేద ప్రాచేతసాదాసీత్ సాక్షాత్ రామాయణాత్మన. వేదవేద్యుడైన పరమపురుషుడు అవతరించాడు. వేదం చేతనే తెలియబడతాడు పరమాత్మ. అది వేదవేద్యుడంటే. వేదం కూడా సాక్షాత్తుగా చెప్పలేదు. ఎట్లా? అతన్ నిరసనా తత్ప్రబోధ. ఇదో లక్షణం చెప్పారు. అది కాదు ఇది కాదని మెల్లగా గుర్తు మీద భగవత్తత్వం చెప్పడం. వేదవేద్యుడైన పరమపురుషుడు అవతరిస్తే ఆయన్ని తెలపటానికి వేదం కావలసి వచ్చింది. వేద ప్రాచేతసాత్. ప్రచేతస గణం భృగువంశ సంభూతుడు
భార్గవస గోత్రం, ప్రచేతసుల్లో ఒకడు వాల్మీకి మహర్షి, ఆయన వల్ల వచ్చింది. అసలు వాల్మీకిని గురించి ఏమిటి విషయం? వాల్మీకి కిరాతకుడని, ఏదో పద్మాకరుడని, రత్నాకరుడని రకరకాల కథలు ఉన్నాయి, అన్నీ కల్పన. అగ్నిశర్మ అని ఒక బ్రాహ్మణుడు, భృగువంశ సంభూతుడు, ప్రచేతస గణంలో ఉన్న భృగువంశమందు పుట్టాడు ఆయన. సుమతి అని తండ్రి, ఆయన ఒక్కడే కుమారుడు, అతని పేరు అగ్నిశర్మ. ఉపనయనం చేశాడు, వేదాలు చెప్పాడు, కానీ ఆయనకు వంట పట్టలే. అలా కొన్నాళ్ళు ఉండగా ఓ క్షామం వచ్చింది. ఆ క్షామంతో ఈ కరువులో ఎట్లా బతకటమా అని వీళ్ళందరూ పడి అరణ్యాలకు వెళ్ళారు. కాయో కసరో ఏదో ఏరుకో తినవచ్చని. అక్కడ ప్రారబ్ధవశాత్తు ఒక దొంగల ముఠాలో ఈయనకు పరిచయం అయింది. ఇది బాగుందనుకున్నారు. ఆయన వాళ్ళతో పాటు ఈయన కూడా బయలుదేరాడు. దారి దోపిళ్ళు, ధనాపహరణాలు, సత్పురుషుల్ని బాధించడాలు, అన్ని వగైరాలు వచ్చినాయి. వస్తే ఆయన అదృష్టవశం చేత, అలా చూడండి, సంకటం ఏ ప్రారంభంతో వస్తుందో అదృష్టం కూడా అలాగే వస్తుంది. ఒక వేవు, ఒక కెరట. సప్త ఋషులు బయలుదేరి వెళుతున్నారట. ఈయన కనపడ్డాడు. వాళ్ళని కూడా కొట్టేద్దాం అనుకున్నాడు. ఆ దండమో కమండలో కృష్ణాజం ఏది దొరికితే అదే. అబ్బాయి ఆగమన్నారు. ఎందుకురా ఇంత తప్పు పని చేస్తున్నావు అన్నారు. తప్పు పని ఏమిటి? తప్పు లేదు, ఒప్పు లేదు. నా పెళ్ళాం, పిల్లలు, తండ్రి, తల్లి పోషించుకోవద్దా అన్నాడు. ఒకవేళ నువ్వు చేసే దాంట్లో తప్పు ఉంటే మరి ఈ డబ్బు తీసుకెళ్ళి వాళ్ళని పోషిస్తున్నావు కదా, వాళ్ళు కూడా ఏదన్నా వాటా తీసుకుంటారా ఇందులో అని అడిగాడు. ఎవరు? అత్రి మహర్షి వారు అడిగాడు. త్రివిధ తాపత్రయ రహిత సయేవ అత్రి, శ్రీదత్తాత్రేయ గురుమూర్తి, దూర్వాస చంద్రులకు జనక స్థానంలో ఉన్న బ్రహ్మమానసిక పుత్రుడు అత్రి మహర్షి వారు అడిగారు. అడో ఎందుకు తీసుకోరన్నాడు. మరి కనుక్కున్నావా ఎప్పుడన్నాను. ఇంతవరకు ఆ సబ్జెక్ట్ రాలేదన్నారు. అయితే ఒక్కసారి అడిగిరా తెలుసుకుందామన్నారు. మరి అడిగి వస్తే మీరు వెళ్ళిపోతేనా? అట్లా వెళ్ళను ఆయన, తప్పకుండా ఉంటాం, నువ్వు నమ్ము, వెళ్ళమన్నారు. వెళ్ళారు. తండ్రిని అడిగాడు, నాకేం పని అన్నాడు. తల్లిని అడిగాడు, నిన్ను దొంగతనం చేస్తే అమ్మన్నావా అన్నాడు. పెళ్ళాం అడిగాడు, కట్టుకున్నావు కనుక రక్షించాలా, నాకు దీంట్లో ఈ ఖాతాలో సంబంధం లేదండి. అదే తమాషా. ధర్మే చార్థే చ కామే చ నాతి చరితవ్యా ఇతి నాతి చరామి అనే కానీ మోక్షేచ లేదు. మోక్షేచ నీవు వదిలించుకుంటే వదులుతుంది, లేకపోతే ఉంటుంది. పెళ్ళాం మోక్షం పొందొచ్చు, భర్త మోక్షం పొందొచ్చు, ఇద్దరూ పొందొచ్చు, ఇద్దరూ పడి ఉండొచ్చు. నాకేం సంబంధం ఉన్నదా? కొడుకుని అడిగాడు. కొడుకు కూడా ఉన్నాడండి. మళ్ళీ వాడు అడ్రస్ లేదు. మళ్ళీ తమాషా. వాడు నాకేం పని అన్నాడు. వచ్చాడయ్యా, మీరు చెప్పింది నిజమే, ఎవ్వడూ పుచ్చుకునేవాళ్ళు లేట. మరి ఇదంతా నీ నెత్తిన పడుతుంది కదరా. నిజమే, ఇప్పుడు గుర్తొచ్చింది. నాకేదైనా అనుగ్రహించి ఈ పాపం పోయి నీ కృతార్థున్నయ్యేటట్టు ఉపదేశించమన్నాడు. అప్పుడు ఉపదేశించాడు. చెవులో ఒక మంత్రం, కూర్చో, మళ్ళీ వస్తాం, వచ్చేదాకా నువ్వు కూర్చోమన్నా. ఏం ఉపదేశించారని మనవాడు పెట్టకథ చెబుతారు. రామ అంటే నోరు తిరగదని మా రా అని ఉపదేశించాట. రిపీట్ కాగా కాగా మారా రామ అవుతుందని నా సందేహం. నాకు మొదటి నుంచి ఇదే దిక్కుమాల సందేహాలు. మా తిరగని వాడికి మా రా ఎట్లా తిరుగుతుంది? ఎవరు తిప్పాడు? యుక్తి కుదరద్దండి. కట్టుకథలకు, పెట్టకథలకు ఫౌండేషన్ ఉండదు. కాబట్టి రెండూ కావు. ఏం ఉపదేశించాడు? ఆయనకు చివరికి ఎవరు సాక్షాత్కరిస్తారో ఆ మంత్రమై ఉండాలి. అదేమిటి? పంచాక్షరీ మంత్రం. పంచాక్షరీ మంత్ర ఉపదేశంతో శివానుగ్రహం పొందిన వాల్మీకిని కేవలం వైష్ణవుడని చిత్రిస్తున్నారు. ఎంత అన్యాయం! విష్ణు శివ భేదం లేదు. మహేశ్వరేవా జగతామధీశ్వరే జనార్దనేవా జగదంతరాత్మనేన వస్తుభేద ప్రతిపత్తి. కానీ వాస్తవం మనం గుర్తించాలి. ఉపదేశించాడు. ఆయన జపం చేసుకుంటూ కూర్చున్నాడు. పుట్టలు పెరిగిపోయినాయి. 12 సంవత్సరాలకు వచ్చారు మళ్ళీ ఆ సప్తఋషులు ఇటే.
అత్రి మహర్షి వారు చూశారా, వాడు పొట్టయిపోయినాడు పాపం, ఉదకంతో ప్రోక్షించి లేపారు, కాళ్ళ మీద పడ్డాడు. స్వామి కటాక్షించారు, నేను కృతార్థున్నైనాను నీ అనుగ్రహం చేత. అప్పుడు అత్రి మహర్షి వారు చెప్పారు, నువ్వు గంగా తీరంలో ఫలాని చోటికి వెళ్ళి ఈ తపస్సు చక్కగా చేయి, నీకప్పుడు కృతార్థుడు అవుతావని చెప్పారు. గంగా తీరంలోకి వెళ్ళి వాల్మీకీశ్వర లింగం అని ప్రతిష్ఠ చేశాడు ఆయన, శివప్రతిష్ఠ. అక్కడ వెళ్ళి తపస్సు చేస్తే శంకరుడు సాక్షాత్కరించాడు, భవానీపతి. వాల్మీకి, నువ్వు వెనకటి పేరు కాదు, వాల్మీకంలో నుంచి వచ్చావు, నీవు వాల్మీకి అయినావు. నీవు శ్రీరామ కథను చక్కగా రాయి, గాయత్రీ మంత్రవర్ణంతో కూడినటువంటి అక్షరాల నియమంతో అన్ని వేల శ్లోకాలు శ్రీరామ కథ రాసి శాశ్వతంగా ఆది కవివై ఆది కావ్యమై నీ గ్రంథం వెలుగుతుంది అని శంకరుడు అనుగ్రహించారు. శంకరాజ్ఞతో ఈ రామాయణం రాశాను అన్నారు. స్కాంద పురాణంలో ప్రత్యేకం కావలసినంత ఎవిడెన్స్ ఉంది మనకక్కడ. ఈయన అట్టా వెళ్ళి చిత్రకూటం మీద కొన్నాళ్ళుండి చివరకు తమసా నదీ తీరం దగ్గరికి వచ్చాడు, ఆశ్రమం కట్టుకొని. ఆ ఆశ్రమంలో ఉన్నాడు. నివసిస్తూ ఉండగా నారదుల వారు వచ్చారు. ఆయన సేవ చేసి ప్రార్థించాడు, స్వామి ఒక చిన్న మాట, తపస్వాధ్యాయ నిరతం తపస్వీ వాగ్విదంవరం నారదం పరిపప్రచ్ఛ వాల్మీకి ముని పుంగవం. తపః స్వ అధ్యాయ, వేదాధ్యయన వేదార్థ జ్ఞాన వేదార్థాభ్యాస వేదార్థ అనుసరణ మననాదులతో కూడినవాడు గనక మునిపుంగవం, మననశీలుల్లో అత్యంత ఉన్నతుడైన జ్ఞానప్రదాత అయిన నారదుల వారిని సేవించి ప్రశ్న అడిగాడు. ఒక్క ప్రశ్న కలుగుతున్న స్వామి, కోన్వస్మిన్ సాంప్రతం లోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్. ఇక్కడే తమాషా, సాంప్రతం ఇప్పుడు గుణవంతుడు, ధైర్యవంతుడు, పరాక్రమవంతుడు, ఐశ్వర్యవంతుడు, సత్యశాలి, ఇలా ఎన్ని అడిగాడు? 16 అడిగాడు. షోడశకళా పరిపూర్ణ శ్రీరామచంద్ర అని. బహవో దుర్లభాఖ్యతే కీర్తితా. అయ్యా నువ్వు అడిగినవన్నీ చాలా దుర్లభం, ఎక్కడా ఉండదు. అయినా 16 గుణగణాలు అడిగితే ఆయన చెప్పిన ఆన్సర్ ఏమిటంటే రామో నామ, శ్రీరామస్వామి అని ఉన్నారు బొమ్మన్నాడు. రస్య అస్య ఆశ్చరాహ తాన్ అమయతీతి రామ. రకార శబ్దేన రాయ సర్వసంపద అమయతీతి రామ. రకారేణ పరశురామ రావణాదీన్ జయతీతి రామ. ఇలా 16 అర్థాలలో ఈయన అడిగిన 16 ప్రశ్నలకు సమాధానాలు ఉన్నాయి. ఆ కథంతా చెప్పుకొచ్చాడు. బాలరామాయణం అన్నారు దాన్ని. క్రౌంచ పక్షుల యొక్క జంటలో కామమోహితమైన మొగపక్షిని కొట్టావు గనక హే నిషాద మా ప్రతిష్టాంగమః. అనేక అర్థాలు చెప్పారు, అవన్నీ యుక్తం కావు. నీవు నీ భార్యతో కలిసి ఎక్కువ రోజులు ఉండలేవు. ప్రతిష్టాం సహధర్మచారిణ్యాస తిష్టతి ఇది ప్రతిష్ట ప్రకర్షేణ తిష్ట. కాబట్టి పశ్చాత్తప్తుడైనాడు గనక ఇది శాపమే గాని హృదయ తాపంతో వచ్చిన కోపంతో ప్రవృత్తమైన శాపం ఇది. అప్పుడు దుఃఖపడ్డాడు. శిష్యుడప్పుడే ఈ శ్లోకం రాసుకున్నాడు. ఇదేమిటన్నారు? దీనికే పద్మపురాణంలో లక్ష్మణుడు ఏడిచాడు పాపం, సీతమ్మని అడవికి పంపించమంటే స్వామి ఇదంతా అన్యాయం అని ఏడిస్తే ఉండరా? దీనికి కారణం ఉందిరా. శృణుమే వచనం గుహ్యం సీతా సంత్యాగ కారణం వాల్మీకిన భృగుణ శప్తోస్మి కిల లక్ష్మణ తస్మాదేనాం చజామ్యత్ర జనో వై నాత్ర కారణం. చాకలివాడు కాదు, వాడి మాటలు కావు,
జనము యొక్క సంగతి కాదు ఇక్కడ. నాకు శాపాలు ఉన్నాయి. ఒక రోజా ఒక శాపమా? ఒక్క శాపం అయితే అనుకోవచ్చు. భృగు మహర్షి వారు భార్యను చంపానని ఆయన శపించాడు. నరసింహావతారంలో హిరణ్యకశిపును చంపి ప్రహ్లాదుణ్ణి రక్షించి ఆ వేషమంతా మార్చుకోకుండా నర్మదా నదీ తీరం మీద అట్లా వెళుతున్నట్ట నరసింహస్వామి. దేవదత్తుడని ఒక మహర్షి ఆయన భార్య పాపం స్నానానికి వెళ్ళి మా తడిగుడ్డతో బిందె నీళ్లు తీసుకొని ఒడ్డెక్కుతున్నది. ఈయన్ని చూసింది. అబ్బో భయంకరమైన ఆకారం. కర్రద్వముష్ట్ర భృకుటి చటాసటయు ఉగ్రధ్వనయున్ రక్తభీకర నేత్రంతయునైన పోతన్న గారంట నరసింహస్వామిని. ఈ భయంకరమైన వేషం ఒక్కసారి కనపడితే గుండె పగిలి చచ్చింది. ఆ దేవదత్తుడు వచ్చాడు. ఏమయ్యా నీకు ఇదే పనా? నీకు నా భార్య నువ్వు ఇచ్చేస్తావా? నువ్వు కూడా నీ భార్య దగ్గర భార్యా దేవదత్తస్య పయోష్ణీ తీర సంస్థిత నృసింహవేష దృగ్విష్ణుం దృష్ట్వా పంచత్వమాగత తేన శప్తో హి నృహరి దుఃఖార్తేన వియోగత తవాపి భార్యయా సార్ధం వియోగో హి భవిష్యతి. నీకు కూడా భార్యతో వియోగం కలుగుతుంది. ఇన్ని శాపాలు వాయిదా వేసుకుంటూ వచ్చారా నాయన? ఇప్పుడు చివరకు ఈ వాల్మీకి కూడా తిట్టాడు. మరి వ్యాధుడుగా నేనే వచ్చా అక్కడికి. ఎందుకు వచ్చావన్నారు? ఈయన కరుణాస్వరూపమైన కరుణామయమైన నా చరిత్ర రాయదలుచుకున్నాడు. అసలు ఈయనకు కరుణ ఎంత ఉందో చూద్దామని కొంచెం అలా పరీక్ష చేశా. ఈయన కరుణ పొంగిపోయి నన్ను తిట్టాడు. అండజన్ నిహతం దృష్ట్వా మునిశాపమధ ఆదదు చిరం ప్రతిష్ఠా మాభూతే నిషాద భూమి హింసక. వాసిష్ఠంలో, పద్మపురాణంలో, విష్ణు ధర్మోత్తరంలో, అనేక పురాణాలలో ఇవే ఉన్నటువంటి మాటలు. శాపం శ్రుత్వైవ ధర్మాత్మ తత్రైవాంతరధీయత శోకాక్రాంతస్తు వాల్మీకి బ్రహ్మణాచ సుబోధిత. బ్రహ్మగారు వచ్చారు. పాపం దుఃఖపడుతూ ఉంటే బ్రహ్మగారు వచ్చారు. మచ్ఛందాదేవతే బ్రహ్మన్ అన్నారు. ఇది నేను అనుకుంటేనే వచ్చిందయ్యా, నువ్వేం దుఃఖపడవకు. మరి మహాపురుషుడు, పురుషోత్తముడు, ఆ సర్వేశ్వరుడు, ధర్మస్వరూపుడు భగవాను తిట్టానే, దూషించానే, దోషం ఎలా పోతుందన్నారు. ఓహో అలాగా. దానికి బ్రహ్మగారు ఉపాయం చెప్పారు. తిట్టావు గనక తెగ పొగుడు పోతుంది బొమ్మన్నారు. ఇంకేముంది? తిట్టిన నోరుతోటే నువ్వు తెగ పొగిడావంటే అందుకే వాల్మీకే అన్న పౌరరుక్ష దోష అన్నారు. చెప్పింది చెప్పి, వర్ణించింది వర్ణించి, ఆదిత్యవ తేజస్వి లోకకాంత శశీయథ. ఏ మాట ఎన్నిసార్లు ఆ వరుడు అట్లా తిరిగినా దానికి తప్పు లేదు, పొరపాటు లేదన్నారు. ఎందుకని? వర్ణనా ప్రయుక్తమైనటువంటి వాక్కు వాల్మీకిది. బ్రహ్మాండమైనటువంటి వాక్కుతో అలా ఒక్కసారి ఆ సమస్తమైనటువంటి భగవంతుని అనంత కళ్యాణ గుణములను తనివి తీర ఆసక్తితో, ప్రేమతో, ఆదరంతో, శ్రద్ధతో బ్రహ్మాండమైన స్థితిలో వర్ణించాడు పాపం. అది బ్రహ్మగారిచ్చిన పరిష్కారం. అప్పుడు రాశారు ఈ శ్రీమద్ రామాయణం. ఎంతవరకన్నారు? షట్కాండంచ 6 కాండలు రాశారు. మరి 7వది కూడా రాశారు కదా, తథోత్తరం. ఆయనే విడదీశాడు. సప్తకాండం అనలేడా? ఉత్తరం అనేది తర్వాత తను అనుభవం మీద తాను రాసింది. 6 కాండలే నారదోపదిష్టం. తదుపగత సమాస సంధియోగం సమమతురోపనతార్థ వాక్యబద్ధం రఘువరచరితం ముని ప్రణీతం దశ శిరసశ్చ వధం నిశామయధ్వం. రావణ వధ అని పేరు దీనికి. దశశిరస వధ వరకే ఆయన పట్టాభిషేకం వరకే చెప్పారు. ఇంకొక చిన్న మాట మనవి చేస్తా. అబ్బా ఆమె కష్టపడ్డదండి, అసలు సుఖం ఏం పడ్డది. కాపరానికి వచ్చిన తర్వాత 12 ఏళ్ళు అయోధ్యలో ఉన్నదో లేదో, అరణ్యవాసానికి వెళ్ళింది 14 ఏళ్ళు. అట్లా వచ్చి పట్టాభిషేకం చేసుకోగానే ఈ చాకిరివాడి మాట వచ్చింది.
పొరపాటు. శ్రీరామావతార కాలం 10 వర్ష సహస్రాణి 10 వర్ష శతాని చ. 11,000 సంవత్సరాలు శ్రీరామరాజ్యం. 11,000 సంవత్సరాల్లో మీరు ఆలోచించండి. లవకుశలకు 12 ఏళ్ళు వచ్చినాయి. 12 వర్షేతు అని ఉంది ఉత్తరాఖండలో స్పష్టంగా. 12 సంవత్సరాలప్పుడు రామాయణ గానం చేశారు అశ్వమేధ యాగంలో. ఆ తర్వాత కొద్ది రోజుల్లో సీతమ్మ భూమిలో ప్రవేశించింది. తర్వాత రామావతారం మరికొద్ది రోజుల్లో సమాప్తమైంది. మరి ఎప్పుడు అమ్మవారిని అరణ్యానికి పంపించినట్లు? నిండు గర్భిణిగా ఉండగా పంపించారు స్వామివారు. కనుక అన్నీ 12-15 ఏళ్ళు లోపల జరిగిన కార్యక్రమం. కానీ 10,000 సంవత్సరాల 985 సంవత్సరాల దాకా కలిసి ఉన్నారండి. 15 చివరకు 15 ఇయర్స్. సీతారామ వియోగం ఎక్కువ కాలం ఉన్నదనుకోవటం చాలా భ్రమ. అనంతకాలం వారు విహరించారన్నారు. అందుకే సీతారాముల దాంపత్యం శాశ్వత ఆనంద ఆదర్శభూతమని జానక్యా కమలామలాంజలి పుటే ప్రతి పెళ్లి పత్రికలో రాసుకోవడం. రుక్మిణమ్మ వివాహం ఎవరు రాయరు, ఎందుకంటే సాపత్య దోషం ఉంది అక్కడ చాలా. ఎంతమందో భార్యలే, అందుకని ఆ ఎవరు ముట్టుకోరు, రాముణ్ణి ముట్టుకుంటారు. ఏకపత్ని వ్రత సంసిద్ధమైన వ్రతం. ఎప్పుడు రాశాడు ఈ రామాయణం? రాముడెప్పుడో పుట్టబోతాడని రాశాడంటారు, పొరపాటు. ప్రాప్త రాజ్యస్య రామస్య చకార భగవాన్ చరితం కృత్స్నం వాల్మీకిర్భగవాన్ ఋషి విచిత్రపదమాత్మవాన్. శ్రీరామ రాజ్య పరిపాలన జరుగుతూ ఉండగా రాశాడు. ఆ రాసిన గ్రంథం అలాగే అట్టే పెట్టుకున్నాడు. సీతమ్మ తన దగ్గరికి వచ్చింది. ఇంకో కథ ఉంది, కుశలవ. దీనికి కూడా పెట్టకథలన్నీ. అసలు లవుడేట సీతమ్మ కుమారుడు. ఆ లవుణ్ణి చంకరేసుకొని వెళ్ళిందిట నదీ తీరాని గంగకి. ఇంతలో వాల్మీకి వారు వచ్చారట. తొట్లో పిల్లవాడు కనపడలేదుట. అయ్యయ్యో పిల్లవాడు కనపడలేదు, ఏ భూతం ఏం చేసిందో, సీతమ్మ ఏడుస్తుంది పాపం, దుఃఖపడుతుందని దర్భలు మంత్రించి పిల్లవాడిలాగా చేసి తొట్లో పడుకోబెట్టాట. సరే వచ్చి చూస్తే అమ్మ వీడు కుశుళ్ళే, వాడు లవుళ్ళే. లవుడని అసలు పేరు, వీడు కుశుడు, వీడు నీ కొడుకేలే అని ఇచ్చాట అని ఒక కథ. దీనికి కొంచెం ఇంచుమించుగా ఆనంద రామాయణంలో ఉంది ఆధారం. అవి ఆనందం కొద్దీ రాసిన మాట. అసలు ఇద్దరూ కవల పిల్లలే. మరి కుశలవ ఏమిటన్నారు? అయ్యా, 2 పిల్లవాడు కలిగారు. ఆ ఋషిబాలకులు ఋషిపత్రులు చెప్పారు వాల్మీకి వారికి కొంచెం భూతాది బాధ లేకుండా రక్షణ ఇవ్వాలన్నారు. అలాగా దర్భలు మంత్రించాడు. రక్షోభూత ప్రేత పిశాచాది బాధ నిర్హరణం కోసం వాటిని సగం తరిగాడు. అగ్రములు ఉన్నవి కుశలు అంటారు, మూలములు ఉన్నవే కింది భాగం లవులు అంటారు. పిల్లలు ఇద్దరి దగ్గర చెరోక తరిగినటువంటి ఆ దర్భల ఇది పెట్టాడు. కుశలున్న చోట కుశుడన్నారు, లవలు పెట్టిన చోట లవుడన్నారు. ఇంతేగాని భేదం కాదు. ఋష్యశృంగాశ్రమం నుంచి ఋష్యశృంగుడు రావటం, పుత్రకామేష్టి జరపడం. శాంత ఋష్యశృంగులు మనకు శృంగేరిలో కిగ్గా దగ్గర కనపడుతుంది. ఒకే లింగం మీద వారిద్దరూ అంతర్ధానమైనారు. ఋష్యశృంగుడి తపస్సుకు మెచ్చి శంకరుడు వచ్చారు. ఏం కావాలన్నారు? ఏమడుగుతారంటే మామూలుగా మేము నీలో ఐక్యం కావాలని కాదు, నువ్వు మాలో ఐక్యం కావాలని. శాంత ఋష్యశృంగుల ప్రతిబింబంతో శివలింగం ఉంది. ఇప్పుడు మన కిగ్గాలో అందరూ అనుష్ఠానం అభిషేకాలు చేయిస్తారు. అట్టి ప్రశాంతమైన స్థానంలో దక్షిణాంబునాయ శారదాపీఠం శంకర భగవత్పాదులు సురేశ్వరాచార్యులుగా మండన మిశ్రుడిని కూర్చోబెట్టి వైషమ్యరహితం సమస్వభావం జ్ఞానప్రదం విద్యాప్రదం శారదాస్వరూపం శారదా ఆస్థానం అక్కడ ఏర్పాటు చేశారు. దివ్య పాయస ప్రధానం యజ్ఞపురుషుడు. యజ్ఞరూపాయ యజ్ఞాయ యజ్ఞభోక్త్రే యజమానస్వరూపిణే. పరమాత్మ స్వరూపమే
ఆవిర్భాగం తీసుకువచ్చి ఇచ్చారు, పాయసం. ఆ పాయసాన్ని కౌసల్యాదేవికి ఇచ్చాడు, దశరథుడికి ఇచ్చాడు. నీకు సత్సంతానం కలుగుతుందని. ఈ లోపల అంశాంశాలంతా దేవతలంతా అవతరించడం ఎప్పుడో జరిగిందని. అది సగం చేసి కౌసల్యాయై నరపతి పాయసార్థం దదౌ తదా, సగభాగం తీసి కౌసల్యకి ఇచ్చాడు. కైకేయ్యై చ అవశిష్టార్థం, ఆ మిగతా ఉన్న సగం కైకమ్మకి ఇచ్చాడు. ప్రదదౌ చ అవశిష్టార్థం పాయసస్య అమృతోపమం అనుచించ సుమిత్రాయై పునరేవ మహీపతి. దీన్నే పద్మపురాణంలో చక్కగా చమత్కారంగా చూపించారు. కౌసల్యము సగభాగం ఇచ్చాడు, కైకమ్మగా మిగతా సగం ఇచ్చాడు. అప్పుడు సుమిత్ర వచ్చింది. అయ్యయ్యో, వాళ్ళకు పొరుపు లేదు కదండి, దివ్యస్వరూపులాయ. ఆ కౌసల్య తన భాగంలో ఒకటి తీసి ఆ సుమిత్రకి ఇచ్చింది. కైకమ్మ తన భాగంలో ఒకటి తీసి మరణ సుమిత్రకి ఇచ్చింది. ముందు రాకపోయినందుకు రెండు ప్రాప్తమైనవి. ఇక్కడ తమాషా, 8 వీసాల పాయస భాగాన్ని మీరు చూస్తే దాన్ని సగం ఒక భాగం తీసి 3.5 వీసాలు 5 వీసాలు ఇచ్చాడు కౌసల్యకి. ఇందులో సుమిత్ర రాగానే 1.5 వీసం తీసి సుమిత్రకి ఇచ్చింది. ఈ 5లో 3.5 మిగిలింది, అది రామస్వరూపం. మిగిలిన తీసినటువంటి భాగం 1.5 వీసం లక్ష్మణ భాగం. 5లో 8లో 5 పోతే 3 మిగిలినవి. ఈ 3 వీసాల్లో 3 వీసాలు కైకకిచ్చాడు. ఆ కైకమ్మ ఏం చేసింది, దాంట్లో సగం 1.5 వీసం తీసి సుమిత్రకి ఇచ్చింది. కైకమ్మ ఉంచినది భరతుడైనాడు, సుమిత్రకి ఇచ్చింది శత్రుఘ్నుడైనాడు. దాంట్లో వారు ఒక అందం చూపించారు. అందుకే ఎత్ర రామ స లక్ష్మణ, ఈ భాగంలోది భాగం గనక రాముడి వెంట లక్ష్మణయ్య. భరతుడు ఎక్కడ ఉంటే అక్కడ శత్రుఘ్నుడు. ఎందుకని ఆ భాగముల యొక్క అటాచ్మెంట్ తమాషా అది అని చూపించారు. సాక్షాత్ పరమాత్మ చైతన్య స్వరూపం. శంఖము విష్ణువే, సుదర్శనము విష్ణువే, ఆ రెండూ కూడా విష్ణు స్వరూపాలే. శేషుడు విష్ణువే. అందుకనే మాటలు రాక ఏం చెయ్యాలో తెలియక అవస్థపడుతూ ఉంటే ఆ ధ్రువుడనే కుమారుడికి భాగవతంలో శంఖం తీసి అట్లా ఒక్కసారి రుద్దారు మెడ దగ్గర. అఖండమైన అద్భుతమైన భగవత్ స్తుతి నుతి బయలుదేరింది. ఈ సుదర్శన చక్రమే కార్తవీర్యార్జునుడై అవతరించాడు. నష్టద్రవ్య ప్రాప్తికర దివ్యమైన విష్ణు స్వరూపం కనుక విష్ణుతత్వమే. అందుకనే మనకు ఆలోచన చూడండి మీరు, ఆ శంఖం చక్రం మార్చి భరతుడు శత్రుఘ్నుడుగా మార్చే టైము లేక ఆ భద్రుడు గట్టిగా పిలుస్తూ ఉంటే చప్పున భద్రాద్రికి వచ్చాట. వస్తే యూనిఫారం మారలే పాపం, వైకుంఠరాముడు అన్నారు ఆయన. ఈ శంఖచక్రాలే భరత శత్రుఘ్నుడుగా ఉంటారు రామ పట్టాభిషేకంలో. ఆయన రాముడైనా చతుర్భుజరాముడుగా వచ్చాడు, ద్విభుజరాముడు రాలే. దీంట్లో సనత్సుజాతీయం, హనుమత్ సంహిత, పరాశర సంహిత, అనేక మంత్రశాస్త్ర ఉపాసనా గ్రంథాలు శ్రీరామ తత్వాన్ని చక్కగా విచారించినాయి. దాంట్లో ఒక్క మాట చెప్పారు, గోలోకం అనేది ఉంది సర్వలోకాలకు అతీతం. ఆ గోలోకంలో ఉన్న వస్తువు ద్విభుజ కోదండ రామస్వరూపం అన్నారు. సీతమ్మతో కూడిన ద్విభుజ స్వరూపం ప్రకృతి పురుషుడు. దానినే కృష్ణ భక్తులు వర్ణించారు రాధాకృష్ణ గోలోకం అని. వస్తువు ఒకటే, ఎవరెలా చూస్తే అలా. కైలాసానికి వెళ్ళి దండం పెడితే శివుడుగా కనపడ్డాడు, సత్యలోకానికి వెళితే బ్రహ్మగా కనపడ్డాడు, వైకుంఠానికి వెళితే విష్ణువుగా కనపడ్డాడు. ఇది భాగవతం అనుశాసన పర్వంలో శ్రీ మహాదేవ వచనాల్లో ఉన్న ఇది భారతంలో ప్రమాణం మనకు.
కనుక ఆ వస్తువు యొక్క అనిర్వచనీయమైన వస్తువు. ఇంకో మాట చెప్పారు, నారాయణస్య స్థూలం రూపం అష్టభుజం, తస్మాత్ సూక్ష్మం చతుర్భుజం, సూక్ష్మాతి సూక్ష్మం కారణం ద్విభుజం కోదండ రూపం శ్రీరామస్వరూపం అన్నారు. సమస్త జగత్తులకు మూలాధికారణమైన వేవేష్టి ఇది విష్ణు, సర్వవ్యాపకమైన విష్ణుతత్వం 8 భుజాలట. అసలు అది స్థూల రూపం. దాని సూక్ష్మరూపం చతుర్భుజ శంఖచక్ర గదాపద్మ వనమాల పీతాంబరాలు. దాని సూక్ష్మాతి సూక్ష్మమైన కారణ రూపం ద్విభుజ కోదండ రామస్వరూపం. ఏకైక సీతమ్మతో అవినాభావ సంబంధం. సీతమ్మను విడదీసి ఎప్పుడూ మీరు రాముణ్ణి చూడకూడదు. చూశారో, సీతనే కోరాడు రావణాసురుడు, నాశనమైనాడు. రాముణ్ణే కోరింది పాడు శూర్పణఖ, ముక్కు చెవులు పోయినాయి. కనుక సీతమ్మతో కూడిన రాముణ్ణి చూడండి ఎప్పుడైనా.